నమశివాయ. నేను మీ కుమారస్వామి. ఈరోజు శివారెడ్డిపల్లి దోమా మండలం పరిగి వికారాబాద్ జిల్లాలో ఈరోజు శివశ్రీ శివానంద గురుస్వామి వారి ఆధ్వర్యంలో శివమహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ శివమహాపడి పూజ కార్యక్రమంలో ఎంతోమంది భక్తి శ్రద్ధలతో విశేషమైనటువంటి భక్తులు ఈ యొక్క పూజలో పాల్గొని అనంతమైనటువంటి శివ దీక్షను, శివ నామస్మరణను పలికి ఆ గ్రామమంతా కూడా శివనామస్మరణతో నింపి ఉంచినారు. కావున అట్టి ఆ శివనామ స్మరణములలో పాల్గొందాము పదండి. శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో, పూజా విధానాలను సలుపుతారో వారికి ఇష్ట సంపదలను, ఐశ్వర్యములను కలిగి ఇహంనందున సుఖములను అనుభవిస్తూ ఉంటాం. అందుకే ఈ గ్రామమునందున ప్రతి ఒక్కరికి పాడి పంటలు బాగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివపూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరము శ్రీ శివానంద గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. శివానంద గురుస్వామి యొక్క పుట్టినరోజు, అదే విధములుగా వివాహ మహోత్సవ సందర్భముగా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడనే ఈ యొక్క పూజను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓం నమః శివాయ. శివస్వాముల కోలాహలం ఎంతో ఆటపాటలతోటి చక్కగా ఈ యొక్క భజనా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో భక్తులను భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుతున్నటువంటి భక్తులను చూడండి, ఎంతో సందోహం కలుగుతూ ఉంది.
వచ్చినటువంటి వారు ఎవరైనా స్వామివారిని సన్మానం చేయాల్సి ఉంటే దయచేసి అందరూ కూడా తొందరగా కార్యక్రమం ముగించాలి. ముగించిన తర్వాత పడి తర్వాత చిరునఘోష అవి ఉంటాయి కాబట్టి దయచేసి లేదు కానీ మీరు అయిపోయింది స్వామి, మీరు అయిపోయినట్టు లేదు మళ్ళీ భిక్ష కూర్చుంటారు. తొందరగా రావాలి, ఓం నమః శివాయ. ఎందుకంటే టైము తొందరగా అయిపోతాలి. మనం ఎవరైనా సన్మానం చేయాల్సినటువంటి వాళ్ళు తొందరగా సన్నిధానం మాత్రమే రావాలి, నిదానంగా రావాలి. అందరూ ఒకటేసారి లేవద్దు స్వామి, దయచేసి అందరూ. భవానీ వచ్చిందే
ఏం చెప్తున్నా అదే
స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారు అందించడం జరిగింది. వారికి ఆ భగవంతుడు ఎల్లవెల్లలా ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క పూజా కార్యక్రమము చేస్తామా మన గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ చెన్నయ్య గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, శివస్వాములు వీరందరి కృషితోని ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాం. వారిని ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో చూడాలని కోరుతున్నాము. అలాగే ఇంకా మిగతా వారు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమానికి వారి యొక్క వంతు సహాయం అందించినందుకు వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దయచేసి శివస్వాములు అంతా సివిల్ స్వాములు కూడా భిక్ష చేసి వెళ్ళాలి స్వామి, దయచేసి ఎవరు వెళ్ళరా. శివస్వాములకు ధన్యవాదాలు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా శివరెడ్డిపల్లి గ్రామంలో ద్వాదశ జ్యోతిర్లింగ మహాపడి పూజ కార్యక్రమం 23 తారీఖు గూడూరు గ్రామంలో ఇదే ద్వాదశ జ్యోతిర్లింగ మహాపడి పూజ ఉంటుంది. కావున శివస్వాములందరూ తప్పకుండా మా గ్రామానికి విచ్చేయవలసిందిగా మరి కోరుతున్నాం. 23 తారీఖు స్వాములు అందరూ గుర్తుపెట్టుకొని గూడూరు శివాలయం బ్రహ్మరామ శివాలయంలో మహాపూర్ పరిగి పక్కకు ద్వాదశ జ్యోతిర్లింగాల మహాపడి పూజ శ్రీ శివాన స్వాములందరికీ కూడా ఇదే వేదిక గత సంవత్సరం మీకు ఒక సూచన చేయడం జరిగింది. ఇదే పడి పూజలో శివరెడ్డిపల్లిలోనే మీకు శివస్వాముల ఆధ్వర్యంలో ఈ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గత సంవత్సరం పూజలో శివస్వాముల అయిపోయిన తర్వాత శివదీక్ష విరమణ తర్వాత రోజు లేదా కనీసం సోమవారం రోజైనా శివాలయంకు వెళ్ళి అభిషేకం చేసి ఫోటో గ్రూప్లో పెట్టాలని తెలియడం జరిగింది. కానీ ఎవ్వరం కూడా దాన్ని ఆచరించలేదు, చేయలేదు కూడా స్వామి. దయచేసి ఈ సంవత్సరమైనా ఈ యొక్క విన్నపాన్ని ఆలకించి ప్రతి సోమవారము లేదా ప్రతి రోజైనా సరే మీరు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క స్వామికి శివానంద గురుస్వామి ఆశీస్సులను అందజేయడము జరిగింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.